కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరుతూ స్థానిక 39వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అల్లుడు అఖిలేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా దామిశెట్టి సుధీర్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామిశెట్టి పూర్ణచంద్రరావు, బండారు మహేష్ నాయుడు, సురేష్ రెడ్డి, భోగ్యం చంద్ర, దామిశెట్టి సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. చందు చందు నా మల్లికార్జున నా కలర్ వీడియోనేగా మా పూర్ణ మాట్లాడతారు. కావలిపట్నం 37వ వార్డులో మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి లోక్సభ వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు ఇద్దరి గెలుపు కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి వాళ్ళ అల్లుడు గారైన అఖిలేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి తిరిగి ఈ ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని అభ్యర్థించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు అందుకున్న సంక్షేమ పథకాల ఫలాలు వాళ్ళ మొహంలో మేము జరుగుతున్న కష్టాన్ని అన్నింటిని మర్చిపోయే విధంగా వాళ్ళ స్పందన ఉంది. జరగబోయే ఎలక్షన్స్ లో మే 13వ రోజు అందరూ కూడా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ ప్రజలు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రచారం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సాహాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వారం రోజులు కూడా మంచి మెజార్టీ ఇంకా పెంచే దానికోసం అందరూ కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరు కార్యకర్తలకి, నాయకులకి